ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో బందరు, ఎంత పని అయిపోయినది బందరు. నిన్నింత కిరాతకంగా చంపినాక సై మనుషులు ఎవరు బందరు? అయ్యా, ఎలా మన మందరాన్ని పొడి చేశారో చూడయ్యా. అసలు ఏంటైనదిరా? నాన్న, మందారాన్ని అమ్మాయి గారే చంపేశారు. మందారాన్ని అమ్మాయి కూడా చంపడం ఏంట్రా? ఎన్నోసార్లు నేను చావుని జయించాను, నేను బతికుంటానికి కారణం రాజన్న అమ్మాయి గోరేనని ఎన్నోసార్లు మందారం నాతో చెప్పినదిరా. అలాంటి మందారాన్ని ఆ అమ్మాయి గోరెందుకు చంపుతారా? కత్తులతో ఇంత దారుణంగా ఎందుకు పొడుస్తారు? అసలు ఏంటి మాట్లాడుతున్నావురా నువ్వు? నాన్న, ఒక మనిషిని చంపాలంటే ఒంట్లోకి కత్తులే దింపాల్సిన అవసరం ఏం లేదు నాన్న. కత్తులు దింపే వాళ్ళకి అవకాశం ఇచ్చినా చాలు. అలాంటి అవకాశమే ఆ అమ్మాయి గారు ఇచ్చారు. మన మందారాన్ని పొట్టన పెట్టుకున్నారు నాన్న. మందారం అమ్మా నాన్నలు ఈ ఇంటిని దేవాలయంలా, పెద్దయిని దేవుళ్ళ భావించి కనీసం చూడడానికి కూడా రాకుండా ఉండిపోయారు. అంటే దేవుడుండగా మందారానికి ఏమవుతుందన్న నమ్మకం కదా నాన్న. కానీ ఆ నమ్మకాన్ని కూడా చంపేశారు. నేనేమైనా కావాలని చేశానా రాజు? మందారాన్ని నేనే చంపేసినట్టు మాట్లాడుతున్నావెందుకు? అసలు అసలు నన్ను పంపిందే మందారం రాజు. అలా ఎలా వెళ్ళిపోతారు అమ్మాయి గారు? అలా ఎలా వెళ్ళిపోతారు? ఆ జీవన్ గౌతమ్లు కలిసి ఎమ్మెల్యేలందరినీ బంధించారని, గోవాకి పంపించేందుకు రెడీ అయ్యారని, ఇప్పుడు ఆపకపోతే పెద్దయ్య గారిని గెలిపించలేము అని మందారమే నన్ను పంపింది రాజు. నాన్నని గెలిపించడం మందారం కోరికే రాజు. మందారం చెప్తేనే నేను వెళ్ళాను. అయినా కూడా మీరు మందారాన్ని వదిలేసి వెళ్లాల్సింది కాదు. ఒకరి ప్రాణం పోతుందని తెలిసినా మీ స్వార్థం మీరు చూసుకున్నారే గాని సాటి మనిషి ప్రాణానికి అస్సలు విలువ ఇవ్వలేకపోయారు. పెద్దయ్య గారి గెలుపు మీదున్న ప్రేమ ఒక పేదమ్మాయి ప్రాణం మీద లేకుండా పోయింది కదమ్మాయి గారు. ఒరే రాజు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. రూప గురించి అన్నీ తెలిసిన నువ్వే ఇలా మాట్లాడితే ఎలా రాజు? అందరూ చూస్తున్నారు. గొడవ పడ్డం ఆపి జరగాల్సిన కార్యక్రమం గురించి ఆలోచిద్దాం. పెద్దయ్య, ఇదే అమ్మాయి గారికి జరుగుంటే, అమ్మాయి గారికి తోడుగా ఈ మందారమే ఉండుంటే, మందారం చేసిన పొరపాటు వల్ల అమ్మాయి గారి ప్రాణాలు పోయి ఉంటే అప్పుడు కూడా ఇలాగే మాట్లాడుండేవారా పెద్దయ్య మీరు? రాజు,
నా ప్లేస్లో నువ్వున్నా కూడా ఇలానే చేసేవాడివి. నాన్న గెలవడం నీకు మాత్రం ముఖ్యం కాదా? మందారం ప్రాణం కంటే పెద్దయ్య గారి గెలిపే ముఖ్యం కాదు అమ్మాయి గారు. ఎందుకంటే ప్రాణాలుంటే ఈరోజు ఓడిపోయినా రేపు గెలవచ్చు, కానీ ప్రాణమే లేకపోతే రాజు, మందారం చనిపోయిందనే బాధలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావని నేను అర్థం చేసుకోగలను. నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను. మందారం నీకెంత ముఖ్యమో నాకు అంతే ముఖ్యం రాజు. అసలు మందారం... ఆపండి. మందారం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. అసలు మందారం మొహం చూసే అర్హత కూడా మీకు లేదు. కానీ ప్రతిరోజు ఈ గుమ్మంలోకి వచ్చిన ప్రతిసారి మీరు చేసిన తప్పేంటో మీకు తెలియాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఒరే నాయనా, అమ్మాయి కొన్నాళ్ళ వేరు చేసి మాట్లాడతావేట్రా? మందార ప్రమాదంలో ఉందని తెలిసినప్పుడు నువ్వు మాత్రం అమ్మాయి గురికి అప్పగిచ్చి ఎలా వెళ్ళిపోయావురా? అంటే వాళ్ళు ఎలా పోతే నాకేంటని నువ్వు కూడా స్వార్థంగా వెళ్ళిపోయినట్టేనా? కాదు కదరా. అమ్మా, నేను వెళ్ళింది కూడా ఈ అమ్మాయి గారి కోరిక కోసమేనమ్మా. పెద్దయ్య గారిని అమ్మగారిని కలపడానికి రాఘవన్ తీసుకురావడానికే వెళ్ళాను. రాజు చెప్పేది నిజమా రూపా? నిన్నే అడుగుతుంది. రాజు చెప్తుంది నిజమా? అవును నాన్న. మందారం అక్కడ ప్రమాదంలో ఉందని తెలుసు. అయినా కూడా ఈవిడ గారికి వాళ్ళ అమ్మా నాన్నలు కలవడమే ముఖ్యం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.